రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిత్వం కోసం టీడీపీలో భారీగా పోటీ నెలకొంది. బాలకృష్ణ ఆమోదం ఉంటే తామే ఎంపీ అభ్యర్థి అవుతామని భావిస్తున్న నేతలు కొందరు బల ప్రదర్శనకు దిగుతున్నారు. పోటాపోటీగా బాలయ్యకు వినతి పత్రాలు ఇస్తున్నారు. పార్టీ శ్రేణులతో 3 రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు బాలకృష్ణ. హిందూపురం లోక్సభ టికెట్ ఎవరికీ ఖరారు కాకపోవడంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొల్లకుంట అంజనప్ప ఎంపీ టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. తమ కుల అనుచర వర్గంతో భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారు. తమ వర్గానికే టికెట్ కేటాయించాలని కుల సంఘాల పెద్దలతో బాలకృష్ణకు వినతి పత్రం ఇప్పిస్తున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, హరీష్, హిందూపురం టీడీపీ పార్లమెంట్ టికెట్ కోసం పోటాపోటీగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వినతి పత్రాలు సమర్పించారు. 4 రోజుల పర్యటనకు వచ్చిన బాలకృష్ణకు వాల్మీకి సంఘం నుంచి సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణతో పాటు అలాగే వడ్డేర్ల సంఘం నాయకుడు అంజనప్ప కూడా ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ లో టీడీపీ పార్లమెంటు వడ్డేర్లకే కేటాయించాలంటూ కూడా నిన్న బాలకృష్ణ కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చి కోరిన సంఘటన. అలాగే సీనియర్ నాయకుడైన అంబికా లక్ష్మణ పేరు కూడా బాగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి వాల్మీకులకు న్యాయం చేయాలి, టీడీపీ నుంచి పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా వాల్మీకులకు కేటాయించాలంటూ కూడా అంబికా లక్ష్మణ తరఫున వాల్మీకి సంఘం నాయకులు అందరూ కూడా నిన్న బాలకృష్ణ కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం పార్లమెంటు టికెట్ కోసం టీడీపీ టికెట్ కోసం పాటు వాల్మీకి సంఘం నేతలు అలాగే వడ్డేర్ల సంఘంతో పాటు మైనార్టీ నాయకులు కూడా కొంతమంది కలిసి బాలకృష్ణకు వినతి మరి ఈసారి ఖచ్చితంగా మైనార్టీలకు కల్పించాలి. చాలాసార్లు మైనార్టీలకు అన్యాయం జరిగింది టీడీపీలో. ఈసారి ఖచ్చితంగా మైనార్టీలకు పార్లమెంట్ స్థానం కేటాయిస్తే పార్లమెంట్ విధంగా మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా గెలిచి చంద్రబాబు బహుమతిగా ఇస్తామంటూ కూడా మైనార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో చూడాలి. ఈ అంతా చూస్తుంటే హిందూపురం పార్లమెంట్కి ఎవరికి కేటాయించాలని ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పొచ్చు టీడీపీ పార్టీ. హరీష, జగదీష్, అంటే ఈ ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో. మరి ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అభ్యర్థికి సంబంధించి? ఇప్పటికీ ఆల్రెడీ అధికార వైఎస్ఆర్ పార్టీ బీసీలకు మహిళలకు కేటాయించారు హిందూపురం పార్లమెంట్ స్థానం. ఆ నేపథ్యంలోనే ఈసారి టీడీపీ పార్టీ కూడా బీసీలకు కేటాయిస్తుందా లేదా వేరే కులాలకు కేటాయిస్తుందా అనేది కూడా వేచిస్తున్న నేపథ్యం ఈ టికెట్ల పార్లమెంట్ టికెట్ ఎమ్మెల్యే టికెట్ విషయంతో పాటు పార్లమెంట్ టికెట్ విషయం కూడా ఒకేసారి నిర్ణయించే అవకాశం ఉందన్న నేపథ్యంలో బాలకృష్ణ మెజార్టీ ఎవరికి చెప్తే వారికే ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ టికెట్ వస్తున్న నేపథ్యంలో నిన్న 4 రోజుల పాటు బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో అన్ని కులాల వాల్మీకి సంఘం నాయకులు అలాగే వడ్డేర్ల సంఘం అలాగే కూడా అందరూ కూడా 4 రోజుల పాటు బాలకృష్ణతో ఉండి సమీక్షలు పాల్గొని అంతా విజయవంతం చేసిన నేపథ్యంలో చివరి రోజు ఈ రోజు ఉదయం హిందూపురం నుంచి బయలుదేరే ముందు అందరూ కలిసి ఒక్కొక్క కులం తరఫున ఒక్కొక్కరు వాల్మీకి తరఫున అంబికా లక్ష్మణ అలాగే వడ్డేర్ల తరఫున అంజనప్ప అలాగే మైనార్టీ తరఫున మరో నాయకుడు కూడా ఇచ్చారు. ఇదంతా కూడా కులాల సమీకరణ నేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ స్థానం ఏ కులానికి ఇస్తే మనకు లాభం చేకూరుతున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆలోచించి నేను అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా నాయకులకు మాట ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. హరీష్, థ్యాంక్ యూ జగదీష్.